నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమ ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, వృషభ రాశి యొక్క అక్టోబర్ మాసం మొదటి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్తారు? దాదాపుకి రాశి వారికి ప్రారంభంలోనే మంచి లాభసాటి వ్యవహారం. అక్టోబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి అనుకున్న అంటే ఒక మంచి ప్రయోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. అయితే ఫస్ట్ 2 రోజులు కొద్దిగా ఇబ్బంది ఉన్నా ఈ పక్షంలో సామాన్య ఫలితం చెప్పబడుతున్నా మధ్యలో 2 రోజులు మాత్రం వీరికి ఊహించిన ధనలాభం ఉంటుంది. అంటే వారంలో సామాన్య ఫలితాలు ఫస్ట్ వీక్ లో, అంటే మొదటి పక్షంలో ఫస్ట్ వారంలో సామాన్య ఫలితాలు. మొదటి 2 రోజులు కొంత గడ్డు కాలంగా ఈడ్చుకుంటూ వెళ్తుంది. రెండవ రోజు అంటే 4-5 తారీఖులలో, అంటే దసరా 4-5 తారీఖులలో వారికి ఆకస్మిక ధనలాభం. తర్వాత మళ్ళీ సైలెంట్. ఇది అంటే 3 రోజులు సైలెంట్ గా ఉంటుంది. తదుపరి వీరికి అంటే మొదటి పక్షంలో 2వ వారం వీరికి చాలా మంచి ప్రయత్నం, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, విదేశాలకు వెళ్లే విషయంలో కానీ, అలాగే ఏదైనా కొత్త కాంట్రాక్ట్లు కానీ, ముఖ్యంగా ఉద్యోగం బలం ఎక్కువ బాగా ఉంది. ఇంతకుముందు ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా, ఏదైనా ధనం పోగొట్టుకున్నా, వాహనం పోగొట్టుకున్నా తిరిగి పొందుకునేటువంటి అవకాశం, అంటే అదృష్ట యోగం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఈ పక్షంలో మొదటి వారంలో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. ఒకవేళ పెట్టుబడి పెట్టినా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలి. వీళ్ళు లాటరీలకి జూదానికి తప్పకుండా దూరంగా ఉండాలి. మొదటి పక్షంలో ఫస్ట్ వీక్ మీకు ఏమాత్రం అనుకోలేదు కాబట్టి లాటరీలకి జూదానికి దూరంగా ఉండాలి. కానీ పెట్టుబడి పెట్టవచ్చు, దీర్ఘకాలికమైన పెట్టుబడి లాభాన్ని. 2వ వారంలో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, సినిమా రంగ వ్యవస్థలో దర్శక నిర్మాతలకి కొత్త కాంట్రాక్ట్ రావడం. ముఖ్యంగా దర్శకులకి మాత్రం మంచి పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి. నిర్మాతలకు కూడా పర్వాలేదు, డబ్బు అందుకునేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. విద్యా రాణింపు కూడా, పోటీ పరీక్షలు ముఖ్యంగా ఐఏఎల్స్, అలాగే టోఫెల్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. వార్షిక పరీక్షలు కూడా మంచి అనుకూలత ఉంటుంది. పోటీ పరీక్షల విజయం, అలాగే ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుకోవడం, ప్రమోషన్ని పొందుకోవడం, అలాగే వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కొత్త కాంట్రాక్ట్ రావడం, అలాగే కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు బాగా పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి ఉన్నత విద్యా ప్రాప్తి పొందుకోవడం, అలాగే స్వదేశంలో కూడా వార్షిక పరీక్షల్లో కానీ మంచి విద్యా ప్రాప్తి పొందుకోవడం. ముఖ్యంగా వీరికి ఉద్యోగ లాభాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మంచి ఉద్యోగ లాభాలు, అంటే అనుకున్న చోటు ఉద్యోగాలు బదిలీలు పొందుకోవడం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం. ఒకేసారి 2 ఉద్యోగాలు వస్తాయి. ఎలా వస్తాయి గురుగారు అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి సెప్టెంబర్ మాసంలో గ్రూప్ పరీక్షలు జరిగే రిజల్ట్ అనౌన్స్ చేశారు. దాంట్లో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు 18 మందికి దీంట్లో కూడా గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అయ్యారు, ఉద్యోగాలు వచ్చాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి, మంచి ఉద్యోగాలు వచ్చాయి. 18 మందికి వచ్చాయి. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో 6 ఆడవాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ఉద్యోగం కూడా వచ్చింది. ఇది మనకి ఇప్పుడు గ్రూప్ 1లో అనౌన్స్ చేసినటువంటి తహసీల్దార్ లాంటి, అంటే ఆర్డీఓ లాంటివి, ఆర్టీ లాంటి ఉద్యోగాలు చాలా మందికి వచ్చేసాయి. ఇది మనకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంటే రావడానికి అవకాశం బలంగా ఉంది. అలా ఈసారి కూడా ఈ రాశి వారికి తప్పకుండా డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం, 2 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా బాగా కనబడతాయి. 2వ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది. అలాగే మనకి అనుకున్న చోటికి ఉద్యోగాల బదిలీలు ఉంటాయి, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభం, ధనయోగం, ఐశ్వర్యము, ఆనందము, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, అలాగే రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ లాభాలు పొందుకోవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం లాంటి వ్యాపారం కూడా అంటే బాగా కలిసి వచ్చే అవకాశం. పండించే రైతుకు లాభమే, అమ్మేటువంటి వ్యాపారవేత్తలు కూడా లాభంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా అభివృద్ధి, అంటే సంతాన యోగం కానీ, వివాహ యోగ్యత కానీ, అలాగే అనుకున్నటువంటి ఆస్తి పంపకాలు పొందుకోవడం కానీ, నూతన ఆస్తి పాత్రలు కొనుక్కోవడం, ఉమ్మడి కుటుంబంలో వృద్ధి పొందుకోవడం, శుభకరమైనటువంటి కుటుంబ సభ్యులతో కలిసి విదేశానం కానీ, విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా కనబడుతుంది. అనుకున్నటువంటి సమయానికల్లా మీకు ధన ప్రాప్తి ఉంటుంది, గృహయోగం ఉంటుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతనిస్తుంది. అలాగే ముఖ్యంగా వీరికి ఏంటంటే విదేశాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలన్న వారికి తప్పకుండా వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మన దేశంలో ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యకు లాభాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి కానీ, వేరే దేశానికి కానీ విస్తరించగలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశిలో చాలా బలంగా కనబడుతుంది. అనుకూలమైన ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, ప్రశాంతత, ఆనంద యోగాల పరంపర ఈ రాశి వారికి పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పవచ్చును. అంటే ఈ రాశి వారికి మొత్తం మీద ఈ పక్షం అనేది శుభ ఫలితాలే. మొదటి వారంలో కొద్ది సామాన్యంగా ఉంటూ 2వ వారంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువు గారు. శుభమస్తు.